మిస్సెస్ రావు. డాక్టర్ ఎలా ఉంది డాక్టర్? నా బాబుకి ఎలా ఉంది? నా బాబు లేకుండా బ్రతకలేను. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు డాక్టర్. నా బాబు ప్రాణాలు కాపాడండి. నా బాబే నాకు ప్రాణం. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్. ఎలా ఉంది డాక్టర్? మిస్టర్ రావు, బాబు కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. హోప్స్ లేవు. డాక్టర్ ఏమైంది డాక్టర్? ఇంతమంది డాక్టర్లు ఉన్నారు. నా బాబుని బ్రతికించలేరా? అవసరమైతే నా ప్రాణం అయినిస్తారు. నా బాబుని బ్రతికించండి ఎలాగైనా డాక్టర్. మా బాబుని కాపాడండి డాక్టర్. చూడండి, ఒక మనిషి ప్రాణాన్ని మరో మనిషికి మార్చి బ్రతికించటం మానవ మాత్రల వల్ల అయ్యే పని కాదు. అలా చేయగలిగేది ఆ భగవంతుడు ఒక్కడే. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. 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 పిలిస్తే పలుకుతూ, వేడితే వరమిస్తూ, శరణు కోరితే అభయమిస్తూ, తల్లిగా, తండ్రిగా, గురువుగా నీ వెంట కడదాకా ఉంటానంటూ, జాతి కుల మతాలకు పరిమితం కాకుండా మనిషి కోసం, మనిషి మనుగడ కోసం దివి నుండి భువికి దిగివచ్చిన దైవం శ్రీ సాయి. ఆకలితో ఉన్నవారికి అన్నం, దాహంతో ఉన్నవారికి జలం, నిరంబరులకు వస్త్రం, నిరాశ్రయులకు ఆశ్రయం ఇస్తే నీతోనే ఉంటానంటాడు, నీలోనే ఉన్నానంటాడు. మత సామరస్యానికి, విశ్వప్రేమకు ప్రతీకగా నిలిచి నాటికి నేటికి తననే నమ్మిన, నమ్ముకున్న భక్తులను సదా ఆదుకుంటున్న శ్రీ సాయిబాబా పవిత్ర పాదపద్మాలకు ప్రణమిల్లి శ్రీ సాయి మహిమ చిత్రాన్ని అంకితం చేస్తున్నాం.
కబీరే నీ మతమన్నావు భగవానుడే నీ కులమన్నావు భక్త కబీరే నీ మతమన్నావు భగవానుడే నీ కులమన్నావు అణువున నిండిన బ్రహ్మాండ అణువున నిండిన బ్రహ్మాండంలో అందరిలో నీవే కొలువున్నావు ఎంతెంత దయనీది ఓ సాయి ఎంతెంత దయనీది ఓ సాయి నిన్ను ఏమని పొగడను సర్వాంతర్యామి ఎంతెంత దయనీది ఓ సాయి ఎంతెంత దయనీది ఓ సాయి ప్రభవించినావు మానవమూర్తివై ప్రసరించినావు ఆరని జ్యోతివై ప్రభవించినావు మానవమూర్తివై ప్రసరించినావు ఆరని జ్యోతివై మారుతి నీవే గణపతి నీవే మారుతి నీవే గణపతి నీవే సర్వదేవతల నవ్యాకృతి నీవే ఎంతెంత దయనీది ఓ సాయి ఎంతెంత దయనీది ఓ సాయి నిన్ను ఏమని పొగడను సర్వాంతర్యామి ఎంతెంత దయనీది ఓ సాయి ఎంతెంత దయనీది ఓ సాయి బాబా సాయి బాబా బాబా మా సాయి బాబా బాబా షిరిడి సాయి సాయి రా సాయి రా. అరే ఖదీర్ బాబా ఎక్కడ్రా? ఎవరు ఆ పకీర్ గురించా? అరే బేవకూఫ్, ఫకీర్ అంటే కళ్ళు పోతాయిరా. ఆయన చాలా మహిమ గలవారు. ఏమి మహిమలు చూపించాడు మీకు? ఒకరోజు అడవిలో నా బిజిలీ తప్పిపోయింది. అప్పుడు हे राम, अल्लाह चांद भाई, चांद भाई राम भला करेगा. हे కూర్చో చాంద్ భాయ్. ఆ, నా పేరు మీకు ఎలా తెలుసు? నీ గుర్రం తప్పిపోయిందని నాకు తెలుసు. నా బిజిలీ నాకు దొరుకుతుందా? అల్లా మాలిక్. బిజిలీ బిజిలీ. ఆ? నా బిజిలీ బిజిలీ. చాంద్ భాయ్, తప్పిపోయిన నీ బిజిలీ నీకు దొరికిందిగా. వెతికి వెతికి అడవిలో బాగా అలసిపోయావు చాంద్ భాయ్. హుక్కా తీసుకో. హే
अल्लाह मालिक राम भला करेगा మరి నిప్పేది? अल्लाह मालिक నిప్పు ఎలా? మరి తడుపుకోవడానికి నీళ్లు? हे राम अल्लाह मालिक నీళ్లు నీళ్లు. బాబా బాబా, ఇక్కడున్నావా నువ్వు? నీ కోసం పెళ్లిలో ఎంత వెతికానో తెలుసా? నిఖా అయిపోయింది, గాడీలు బయలుదేరుతున్నాయి. రండి బాబా, మన ఊరు వెళ్దాం. ఇది మన ఊరు కాదా? ఏది మన ఊరు? ఇది షిరిడీ బాబా, మన ఊరు కాదు. నేనెక్కడుంటే అదే నా ఊరు, ఇదే నా ఊరు. చాంద్ భాయ్, నేను ఇక్కడే ఉంటాను, మీరు సంతోషంగా వెళ్ళండి. అల్లా భలా కరేగా. జీ బాబా. హే రామ్ అల్లా మాలిక్. సాయి దేవా సాయి దేవా సాయి దేవా పరమ పదంలా దొరికెనులే ఓ ప్రభుని చరణ సేవా ప్రభుని చరణ సేవా సాయి దేవా సాయి దేవా సాయి దేవా పరమ పదంలా దొరికెనులే ఓ ప్రభుని చరణ సేవా ప్రభుని చరణ సేవా సాయి దేవా సాయి దేవా సాయి దేవా. నీ పద సన్నిధి నిలువని నాడు నీ పద సన్నిధి నిలువని నాడు నిలువదు నిలువదు నా ప్రాణం మునిమోళి నీ సంకీర్తనమే మునిమోళి నీ సంకీర్తనమే మణిమయ సోపానం ఆది మోక్షానికే ధ్రువా ఆది మోక్షానికే ధ్రువా సాయి దేవా సాయి దేవా సాయి దేవా.
अदि भव जलधि के नावा अदि भव जलधि के नावा साई देवा साई देवा साई देवा పాపులనైనా పునీతుల చేసే పాపులనైనా పునీతుల చేసే పావన మంత్రం నీ బోధ పరుసవేదిని తాకిన లోహం పరుసవేదిని తాకిన లోహం పసిడియోను కాదా ఆస్పర్శ నీదే దేవా ఆస్పర్శ నీదే దేవా సాయి దేవా సాయి దేవా సాయి దేవా పరమ పదంలా దొరికెనులే ఓ ప్రభుని చరణ సేవా ప్రభుని చరణ సేవా సాయి దేవా సాయి దేవా సాయి దేవా బాయిజమ్మా ఏ బాయిజమ్మా బాబా తమ్ముడు నేను రాలేనని నన్ను వెతుక్కుంటూ నువ్వే ఇక్కడికి వచ్చేసావా? కాదమ్మా, నిన్ను చూడాలనిపించింది, వచ్చేశాను. ఇన్నాళ్ళు నువ్వు నన్ను వెతుక్కుంటూ వచ్చావు. ఈ రోజు నుంచి నీకోసం నేనే ఇక్కడికి వస్తానమ్మా. చాలు బాబా, నీ పాదం ఈ ఇంట్లో పడ్డంతో నా జన్మ ధన్యమైంది. రా, ఇలా కూర్చో. అల్లా మాలిక్. హే రామ్. భైరవ్, ఇదేం ఖండోబా మందిరం అనుకున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు గంటలు కొట్టి పూజలు చేయడానికి. ఇది మా బాబా మందిరం. ఇక్కడ అందరికీ ప్రవేశం ఉంటుంది. అవన్నీ మాకి తెల్వద్. ఇది మసీద్. ఇక్కడ హిందూ పూజలు జరగటానికి వీలేదు. అడ్డు ముంకి వేశావా తల పగిలిపోద్ది. తప్పుకోండి, నేను బాబా దగ్గరికి వెళ్ళాలి. ఏయ్! సాయి! సాయి! అరే భగత్, బాబా ఫికర్ మత్ కరో. బాబా వీరు కాని ఇంకెవరైనా కాని, ఇక్కడ కాని బాబా మరెక్కడైనా కాని, బాబా ఈ జన్మలో కాని మరే జన్మలో కాని ఎవ్వరూ నిన్ను ఏమీ చేయలేరు. నిన్ను 1000 కళ్ళతో చూసుకుంటాను. భగవాన్ నీ పని నువ్వు చేసుకో. భగవాన్ హే రా అల్లా మాలిక్. पीर हमारे बसरे में मुरीद तारे मुल्कों में पहचान
నన్ను తాకద్దు, నేను రోగిష్టి వాడిని. బాబూజీ, బాబూజీ, ఏంది నాన్న? బాబా లే బాబా లే నాన్న, రా బాబా రాపోదాం. కూర్చో బాబూజీ. ద్వారకామా, పాపం చలేస్తున్నట్టుంది. అల్లా మాలిక్, హే రామ్, అల్లా మాలిక్. राम भला करेगा। बाबा బాబా బాబా, ఏంటి నా బాబా ఇంతసేపు నిద్ర లేవలేదు? ఎప్పుడు ఇంతసేపు నిద్రపోరే? ఒంట్లో నలతగా ఉందేమో. బాబా బాబా, నన్ను ముట్టుకోవద్దు, నన్ను తాకద్దు. నా రోగం తగ్గిపోయింది, నా రోగం మట్టుమాయమైపోయింది. సాయిబాబా తలతో నా రోగం తగ్గిపోయింది. సాయిబాబా, నన్ను కరుణించావా? జీవితాంతం నీతోటే ఉంటానయ్యా. బాబా ఎక్కడున్నావయ్యా? నీ దయ వల్ల నా రోగం మాయమైపోయింది. బాబా మామూలు మనిషి కాదు, దేవుడు. బాబా నీకు అప్పటికే నేను రుణపడి ఉంటానయ్యా. నా రోగం మాయమైపోయింది. చిచి, బాబా అంట బాబా, వీడు నాకు శాపంలా తగిలాడు. నా మాటకు విలువ లేకుండా పోతుంది ఈ ఊళ్ళో. ఎందుకంటే బాబాను తిడుతున్నారు? ఆయన ఎవరి నుంచి ఏమీ ఆశించలేదండి. మందిచ్చినా మాకిచ్చినా ఒక మంచి మాట చెప్పినా అదంతా ఆ భగవంతుడి దయా అంటున్నారు. అందుకే బాబా ఏం చెప్పినా ఏం చేసినా తప్పకుండా జరుగుతుందనేది అందరి విశ్వాసం. దయచేసి బాబా జోలికి వెళ్ళకండి. ఆయన నిజంగా దేవుడు. ఏంటి మళ్ళీ చెప్పు? వాడి దగ్గరికి వెళ్ళొద్దంటావు, నన్ను బిచ్చగాళ్ళ జోలేసుకుని అడుక్కు తినమంటావు. వాడి అంతు చూస్తానే. ఈ కులకర్ణంటే పిచ్చోడనుకున్నావా ఈ జనాల్లాగా? అయినా చూడు, నీ మొగుడికి అవమానం జరిగితే నీకు కదటే, నీకు మతిపోతుందటే. బాబాను వెనకేసుకొచ్చావా? జాగ్రత్త. ఏమండి, మీరు ఆ జాతకాలు చెప్పడం మానేయండి. అంటే బాబా వెనకాల చేరి భజన చేయమంటావా? భజన నీ బొంద. నమస్కారం. ఇప్పుడు నాకు వచ్చేది మహత్తరమైన శుక్ర మహాదశే. తెలుసుండి నువ్వు నాకు ఎదురు తిరిగితే నీ ఎంతు చూసేస్తా. అందరి ముందు వాడి పని తేల్చేస్తా. వద్దండి, మీకెలా చెప్పాలో నాకు బోధపడడం లేదు. దయచేసి ఆ మహానుభావుణ్ణి ఏమి అనకండి, పాపం చుట్టుకుంటుంది. హే భగవాన్, నా భర్తను రక్షించు. ఏంటే నీ గోల? నోటికి ఎంతో సంతా మాట్లాడుతున్నావు. ఈ జనం వాణ్ణి మొన్న పిచ్చోడన్నారు, నిన్న మందులోడన్నారు, నేడు మంచోడన్నారు, రేపు వాణ్ణి మాయలోడు అంటారే. బాబా, ఆయనలో మార్పు వచ్చి మిమ్మల్ని క్షమించమని అడిగే రోజు త్వరలోనే వస్తుంది. ఆ ఆశతోనే జీవిస్తున్నాను. భగత్, అల్లా నన్ను పైకి రమ్మంటున్నాడు. ఇప్పుడు ఈ శరీరాన్ని వదిలి ఆ పైకి వెళ్తున్నాను. మళ్ళీ 3వ రోజుకి తిరిగి వచ్చేస్తాను. ఒకవేళ నేను ఆ సమయానికి తిరిగి రాలేకపోతే ఆ ఎదురుగా నన్ను సమాధి చేసి గుర్తుగా అటు ఇటు 2 జెండాలు పాతించు. హే రామ్, హే రామ్, అల్లా మాలిక్.
బాబా బాబా ఏమిటిది? నీకు మేమేం అపచారం చేశానని మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావు. నీవు లేని ఈ లోకం మాకు శూన్యం బాబా, శూన్యం. మేము నీతో వచ్చేస్తాం, మమ్మల్ని తీసుకెళ్ళు బాబా. శ్యామ, ఏడవకు, ఏడవకయ్యా, నా మాట వినవయ్యా. ఎందుకయ్యా శ్యామ తొందరపడతావు? బాబా 3 రోజుల్లో తిరిగి వచ్చేస్తారు. చావన్నది మనలాంటి మనుషులకేనయ్యా శ్యామ. సాయిబాబా కనిపిస్తున్న దైవం, దైవానికి మరణం ఉండదు. అవును మహర్షా గారు, దైవానికి మరణం ఉండదు. బాబా మనకు దైవం. బాబా శరీరాన్ని ఈ 3 రోజులు జాగ్రత్తగా కాపాడుకుందాం. Jesus, he's dead. విన్నారా? బాబా చనిపోయాడట. లేదు, బాబాకి మరణం లేదు. పుట్టిన ప్రతి మనిషికి చావు తప్పదంటారు. ఏమంటారు? నిజం, నువ్వు చెప్పింది అక్షరాలా నిజం. బాబా మనిషి కాదు, బాబా మా దైవం. దైవం అయితే ఊర్లో భిక్ష వెతుకు తిరుగుతాడెందుకు? బాబా భిక్ష రూపంలో స్వీకరించేది మన పాపాల్ని. మనకు పుణ్యం పంచివ్వడానికి మన భిక్షని స్వీకరిస్తారు. The body is to be buried immediately. It will start decomposing. థ్యాంక్స్ థ్యాంక్స్. డాక్టర్ ఏమన్నాడో తెలుసా? శవం కుళ్ళిపోతుంది కాబట్టి వెంటనే పాతి పెట్టమని చెప్పాడు. బాబా 3 రోజుల్లో తిరిగి లేస్తారు. బాబా శరీరాన్ని తాకడానికి మేము అనుమతించం. చచ్చిపోయాడని చెప్తుంటే ఒప్పుకోపోవడానికి మీరెవరు? చచ్చిన మనిషి తిరిగి రావడానికి ఇది కృతయుగమో ద్వాపర యుగమో కాదు, కలియుగం. దయచేసి రెచ్చగొట్టకండి. మూర్ఖంగా ఆలోచించకండి. ఊర్లో అంటివ్యాధి వ్యాపించి ఊరంతా వలకాడైపోతుంది. బాబా లేని షిరిడి దేవుళ్ళు లేని గుడితో సమానం. పోతే పోనివ్వండి, ఈ ఊరంతా వలకాడైపోనివ్వండి. చూడండి, ఊళ్ళో శవం ఉండగా వంట వండుకుని తినటం మన ఆచారం కాదు. మీ పిచ్చి నమ్మకం కోసం ఊరు జనమంతా 3 రోజులు పస్తుండాలా? పిల్లలు ఆకలికి అల్లాడిపోరు. వినండి, బాబా దేవుడని చెప్పే నా మాట నమ్మండి. శవాన్ని ఇక్కడి నుంచి తీయకపోతే మేము ఊరుకోం. మాటి మాటికి బాబాని శవం అంటే నువ్వే శవం అయిపోతావు, జాగ్రత్త. పోలీసుని పిలిపించి లాగి అవతల పారేస్తాం. పిలిపించండి. బాబా ఒంటి మీద ఒక్కడు చెయ్యి వేస్తే మేమంతా తలలు నరుక్కుని చేస్తాం. మా రక్తం చూడాలనుకుంటే పోలీసులను రమ్మనండి. కాకా, వీళ్ళంతా మొండి పీనుగలు, అన్నంత పని చేస్తారు. నువ్వు చెప్పేది నిజమే. గడువు సమయం వరకు ఆగుదాం. ఆ తర్వాత వాళ్లే మన దారికి వస్తారు. పదండి. పదండి. కనలేని ఈ కనులెందుకు, నీవే లేని ఈ మా
బతుకెందుకు నిన్ను కనలేని ఈ కనులెందుకు నీవే లేని ఈ మా బతుకెందుకు మరణం కాదిది యోగ నిద్రాని మరణం కాదిది యోగ నిద్రాని మా తండ్రి ఒక మాటనవెందుకు మాటలు రావా గురుదేవా ఓ సాయి కనుమూసినావా మా బాబా ఇక మాకు లేవా ఓ సాయి కనుమూసినావా మా బాబా ఇక మాకు లేవా భక్తుల వేదన కనబడలేదా ఆర్తుల రోదన వినబడలేదా బాబా భక్తుల వేదన కనబడలేదా ఆర్తుల రోదన వినబడలేదా గుండె చూచుకొని ఘోషిస్తున్నా గుండె చూచుకొని ఘోషిస్తున్నా ఎంతకు పలకవు ఇది మర్యాద చాలును స్వామి నీలీలా ఓ సాయి కనుమూసినావా మా బాబా ఇక మాకు లేవా ఓ సాయి కనుమూసినావా మా బాబా ఇక మాకు లేవా మము కాపాడే మా దేవునికే మము కాపాడే మా దేవునికే మరణం ఉంటున్నా ఓ సాయి కనుమూసినావా మా బాబా ఇక మాకు లేవా ఓ సాయి కనుమూసినావా మా బాబా ఇక మాకు లేవా ఓ సాయి కనుమూసినావా సాయి బాబా ఇక మాకు లేవా ఓ సాయి కనుమూసినావా సాయి బాబా ఇక మాకు లేవా బాబా సాయి హేరా బాబా అల్లా మాలిక్ సాయి రామ జయ రామ జయ జయ రామ సాయి రామ జయ రామ జయ జయ రామ సాయి రామ జయ రామ జయ జయ రామ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి వీడు మాయలో ఉన్నాడే రండి పడుకోండి జాగ్రత్త ఏంటే ఆ బాబా గన్నన్నందుకు ఫలితం అంటావా ఓసే పెళ్ళవా నువ్వు ఇలా అంటావని నాకు ముందే తెలిసే చూడు ఇది నా జాతక ప్రభావం నేను గాయత్రి మంత్రం కళ్ళు మూసుకుని గట్టిగా చదివానంటే
ఒక్క క్షణంలో నేను మామూలు మనిషిని అయిపోతానే. అది సరే కాని ముందు ఈ నీళ్లు తాగండి. వాంతులు విరోచనాలు తగ్గుతాయి. తాగమంటావా? అమ్మాయ్యా, ఇప్పుడు కొంచెం తేలిగ్గా ఉంది. సాయిరామ్. అమ్మయ్యా, చెప్పానా ఇదంతా నా జాతక ప్రభావం అని? కాలం కలిసి వస్తే చాలే వీళ్ళందరూ నా ముందు బొంగరాల్లా తిరుగుతారే. ఆ బాబాగాడి బతికంతే నా ముందు. కృష్ణ కృష్ణ, ఎంత మాట అన్నారండి. ఇది జాతక ప్రభావం కాదు, ఊది ప్రభావం. బాబాగారిచ్చిన ఊదిని నీళ్లలో కలిపి మీకిచ్చాను. ఇదంతా ఆ బాబాగారి దయ. బాబా 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 పేరెత్తావంటే చూడు నిన్నేం చేస్తాను. హే అల్లా, తేల్ మాలిక్, మసీదులో దీపాలు వెలిగించాలి. నువ్వు పోయి ఏమిటో బాబా, ఈ రోజే నూనె నిండుకుంది. అలాగా వీళ్ళ జీవితాల్లో వెలుగు వెలిగించాలనుకున్నాను. అల్లా క్యా కరో. వాళ్ళు మనకి నూనె ఇవ్వలేదు అంతేగా. ఏం చేస్తాం, నీళ్లతోనే దీపాలు వెలిగిద్దాం. అంతా ఈ మసీద్ మాయిదయ. నీళ్లతో దీపాలు వెలిగించడమా? నవ్వులు చూడండి, ఇవాళ నీళ్లతో దీపాలు వెలిగిస్తాడట, రేపు బిసుకుతో అన్నం కూడా వండుతానంటాడు. వండుతాడు వండుతాడు. అల్లా మాలి. చూసావు తల్లి, దీపాలు ఎంత అందంగా వెలుగుతున్నాయో. వాళ్ళు నూనెవ్వనంత మాత్రాన మనం వెలిగించలేమా? బాబా, నీ గొప్పతనాన్ని గ్రహించలేకపోయాం బాబా. హే రామ్. వచ్చావా నాన్న? బాబా, అల్లా మాలిక్, ఇలా రా. నాన్న, నీకెన్నోసార్లు కబురు పెట్టాను, అయినా నువ్వు రాలేదు. పని ఒత్తిడి వలన? పని ఒత్తిడి వల్ల కాదులే, మనసుంటే మార్గం ఉండదా? నువ్వేమో పండితుడివి, గొప్పవాడివి. నీ హోదా ఏమో చాలా పెద్దది, నేనేమో మామూలు ఫకీర్ని. నేనేమిటి, ఈ ఫకీర్ నేను చూడడం ఏంటి అన్న ఆత్మాభిమానం అడ్డొచ్చింది కదూ. క్షమించు బాబా. నేను పదే పదే నీకు కబురు చేయడంలోని ఆంతర్యం ఏమిటో తెలుసా? మనిద్దరిది ఈ జన్మ అనుబంధం కాదయ్యా, గత 4 జన్మల బంధం. మాయ పొర కమ్మడం వలన నువ్వు దానిని మర్చిపోయావు. హే రామ్, అల్లా మాలిక్, అల్లా మాలిక్.
బాబా బాబా నానా లే బాబా లే నానా. బాబా ఆ మాయపొర మంచు తెర ఈ క్షణం నుంచి తొలగిపోయాయి. బాబా నేను మిమ్మల్ని కలవటంలో జాప్యం చేసి ఎంత నష్టపోయానో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నాలోని జ్ఞాన జ్యోతిని వెలిగించావు. ఈ భవబంధాలను తెంచుకొని సదా మీ నీడలో సేద తీర్చుకోవాలని, మీ పాద సేవ చేయాలని నా మనసు ఆరాటపడుతోంది. బాబా దయచేసి నాకు అనుమతిని ప్రసాదించండి బాబా, అనుమతిని ప్రసాదించండి బాబా. నానా వద్దు నానా, నువ్వు కర్మ పరిపక్వత చెందావు. నీ ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించు. వీలున్నప్పుడల్లా వస్తూ ఉండు. వీలైనప్పుడు కాదు బాబా, వీలు చేసుకుని మరీ వస్తుంటారు. మిమ్మల్ని సంతోష పెట్టడానికి కాదు, మీ సాన్నిధ్యంలో ఆనందాన్ని అనుభూతిని నేను అనుభవించటానికి. బాబా బాబా యా అల్లా. బాబా నానా సంతోషంగా వెళ్ళిరా, వెళ్ళిరా. హే రామ్, అల్లా మాలిక్. దండాలు ఉంటాం దొరా. చల్ చల్ చల్. మంటలు బాబా, మంటలు బాబా, మంటలు బాబా, మంటలు. తగ్గు తగ్గు తగ్గు. హే రామ్, అల్లా మాలిక్. హే రామ్. సాయిదేవా, మీ ఆశీస్సుల వల్ల మా కొడుకు పుట్టాడు. మేము మీకు ఎంతో రుణపడి ఉన్నాం. హే మాలిక్, అంతా ఫకీరు దయ. అల్లా మాలిక్. శ్యామ, కృతజ్ఞతతో బాబా గారికి ఉరుసు జరిపించాలని ఉంది. మంచిదే. మన దైవమైన సాయి మహారాజుకు ప్రతి సంవత్సరం పండగ జరిపించడం ఎంతో అవసరం. శ్యామ, మీ అందరి తోడ్పాటుతో నీ ఆధ్వర్యంలో ఇది జరగాలి. మనందరం బాబాను వేడుకుందాం. దేవా, ఈ గోపాలరావు తమకు ఉరుసు జరపాలని వేడుకుంటున్నాడు. తమరు అనుగ్రహిస్తే మేమందరం కలిసి మీ పండుగ జరుపుకుంటాం. నేనెందుకు కాదంటాను? మీ కోరిక ప్రకారమే కానివ్వండి. రామనవమి రోజునైతే చాలా బాగుంటుంది. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. 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 श्री समर्थ सद्गुरु साईनाथ महाराज
తత్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. నానా బాబా, ఏంటి నీలో నువ్వే గొనుక్కుంటున్నావు? భగవద్గీతలోని ఒక సంస్కృత శ్లోకాన్ని వల్లిస్తున్నాను బాబా. గట్టిగా చదువు. తత్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశ్యంతి తే జ్ఞానం జ్ఞానిన సత్వదర్శినః. దాని అర్థం ఏమిటో చెప్పగలవా? అర్థం తాత్పర్యం ఏమిటంటే సాష్టాంగ నమస్కారం చేయుట, గురువునకు నమస్కరించుట, గురువునకు సేవ చేయుట. నానా తాత్పర్యం వద్దు గాని ప్రతిపదార్థం చెప్పు. ప్రణిపాద అనే పదానికి ఇంకో అర్థం నాకు తెలియదు బాబా. పరిప్రశ్న అంటే అర్థం ఏమిటి? ప్రశ్నలు అడగటం. ప్రశ్నించుటనగా? అదే ఇప్పుడు మీరు ప్రశ్న అడిగినట్టుగా అడగటమే. పరిప్రశ్న ప్రశ్న అను పదాలకు అర్థం ఒకటే అయితే వ్యాసుడు పరి అను ప్రత్యయాన్ని ప్రశ్నకు ముందు ఎందుకు చేరుస్తాడు? అతను తెలివి తక్కువవాడు కాదు కదా. నాకు తెలియదు బాబా. ఆ రెండవ పంక్తిలోని ఉపదేశంతితే జ్ఞానం అనే మాటలో జ్ఞానానికి బదులు వేరే పదాన్ని ఉపయోగించవచ్చా? అజ్ఞానం అనే పదాన్ని ఉపయోగించవచ్చు బాబా. ఆ పదాన్ని ఉపయోగించి వేరే అర్థం ఏమైనా నువ్వు చెప్పగలవా? అజ్ఞానం అనే పదాన్ని ఉపయోగించి వివరించడం నాకు తెలియదు బాబా. శ్రీకృష్ణుడు తత్వకారికాడా? మరి ఎందుకు అర్జునుణ్ణి వేరే జ్ఞానుల్ని సేవించమన్నాడు? నిజమే బాబా, ఆ విషయం నేను ఆలోచించలేకపోయాను. ఇదంతా బోధపట్టలేదా? లేదు బాబా. జ్ఞానుల ముందు కేవలం సాష్టాంగ ప్రణామం ఆచరిస్తే జ్ఞానం లభించదు. సర్వస్వ శరణాగతి కావాలి. అదే ప్రణిపాతం అంటే. బాబా, ఇన్నాళ్ళు నాకెంతో తెలుసని గర్వపడ్డాను. కానీ ఇప్పుడే తెలిసింది. నాకు తెలిసింది కేవలం నీటి బిందువంత మాత్రమే. తెలుసుకోవలసింది మహాసాగరమంతని. హే రామ్, అల్లా మాలిక్. అరే భగత్ సాయి, సూర్యోదయం, సూర్యాస్తమయం, చీకటి వెలుగులు. బాబా, మీ అనుమతి కావాలి. ఎందుకు? బాబా, ఈరోజు మహాశివరాత్రి. మన ప్రయాగ తీర్థంలో స్నానం చేయాలని, ఆ పవిత్ర గంగాజలంతో తమకి అభిషేకం చేయాలని కోరిక. అంత దూరం వెళ్ళాలా? నీలో గట్టి నమ్మకం ఉండాలే గాని ఆ ప్రయాగ ఇక్కడ కనిపించదు. నా మాటపై విశ్వాసం ఉంచు. హే రామ్, అల్లా మాలిక్. బాబా, ఇదే మా ప్రయాగ. బాబా బాబా బాబా, సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ కి జై. సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ కి జై. సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ కి జై. ఏమండి, అమ్మాయిని చూస్తుంటే భయంగా ఉందండి. దిక్కు తోచడం లేదు. అదే నాకు దిక్కు తోచడం లేదు. అందరికీ దిక్కు ఈ సాయిబాబాయ్. చేతులు జోడించి ఆ దయాముణ్ణి ప్రార్థించడం కంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? సమయానికి ఊది కూడా నిండుకుంది. బాబా, నీవే దిక్కు బాబా. కనికరించి నా బిడ్డను కాపాడు బాబా, కాపాడు. హే రామ్, అల్లా మాలిక్. హే రామ్, అల్లా మాలిక్. బాబా, నేను మా ఊరు వెళ్ళాలనుకుంటున్నాను. ఆశీర్వదించండి బాబా. సంతోషంగా వెళ్ళిరా. వెళ్ళబోయే ముందు జామ్నీరు వెళ్ళి నానా క్షేమ సమాచారాలు తెలుసుకుని వెళ్ళు. శ్యామా దేవా, అడ్కర్ రాసిన హారతి పాటలు మనం పంపించినట్టుగా బువాకిచ్చి పంపించు. ఈ ఊది పొట్లన్నీ నానాకు నేనిచ్చినట్లుగా అందజేయి. వెళ్ళిరా. బాబా, నా దగ్గర 2 రూపాయలున్నాయి. వాటితో నేను జామినేరు వెళ్ళి మా ఊరు వెళ్ళగలనా బాబా? ధైర్యంగా వెళ్ళు. సదుపాయాలన్నీ అవే జరుగుతాయి. హే రా, అల్లా మాలిక్, అల్లా మాలిక్. ఇదేనండి ఇల్లు.
సాయిరామ్. షిరిడి సాయిబాబా గారు పంపగా వచ్చాను. దయచేయండి. మా అమ్మాయి గురించి మేము చాలా ఆందోళన పడుతున్నాం. బాబా గారు వీటిని మీకేమన్నారు? సమయానికి బాబా గారు ఊది పంపించాడు. ఇదిగో ఈ ఊది అమ్మాయి నుదుటం పెట్టి ఈ తీర్థాన్ని ఇవ్వు. ఇదిగో ఇందులో హారతి ఉంది, ఒకసారి హారతి చదువు. బాబా బాబా ఏమండి, సుఖప్రసవం జరిగిందండి. పండంటి బిడ్డలు కదది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు, మరేం పర్వాలేదండి. అంతా బాబా దయ. అయితే నువ్వు అమ్మమ్మ అయ్యావన్నమాట. మీరు తాతయ్య అయ్యారుగా. బాబా స్వామి, అన్ని సవ్యంగా జరిగాయి. బాబా దయ. సమయానికి మీరు టాంగా పంపించారు కనుక రాగలిగాను. లేకపోతే జలగామ నుంచి నేను ఇంత తొందరగా రాగలిగేవాడినా? టాంగానా? నేనా? లేదే, అసలు మీరు వస్తున్న సంగతే నాకు తెలియదు. టాంగా నేనేలా పంపగలను? ఆశ్చర్యంగా ఉంది. ఇదంతా బాబా దయ. ఆ బాబాయే కరుణించాడు. నేను కష్టాల్లో ఉన్నాన్న సంగతి తెలుసుకుని ఆ బాబాయే ఆదుకున్నాడు. టాంగా, గుర్రం, టాంగావాలా అన్నీ తానే అయ్యొచ్చాడు. బాబా, నీ భక్తుడిని ఎలా ఆదుకున్నావా బాబా? సమయానికి ఊది పంపించబట్టి సరిపోయింది, లేకపోతే ఎంత ఘోరం జరిగిపోయేది. బాబా 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 రమ్మన్నారట. అవునయ్యా, ఈరోజు వ్యాస పౌర్ణమి. ఈ వ్యాస పౌర్ణమిని మీరంతా గురు పౌర్ణమిగా భావించి గురువులను మనసారా పూజించి ధరించే రోజు. పూజకు కావలసిన వస్తువులను తెచ్చి ఆ ధుని వద్దనున్న స్తంభాన్ని గురువుగా భావించి పూజించండి. అందరితో గురు పూజ చేయమని చెప్పండి. దేవా, మిమ్మల్ని సంతోషంగా పూజిస్తాం. ఆ స్తంభాన్ని ఎందుకు పూజించాలి? మా గురువులు మీరేగా. అయినా మా దేవా నోటి మీదుగా భక్తులను చేసుకోమన్న పండుగ ఇదొక్కటే. ఏ గురువు తనని పూజించమని చెప్పడు. మనమే గ్రహించి గురువాక్కును ఆచరించాలి. హే రామ్. जय देव दत्तावधूता ओम साई अवधूता
जोडू निकर तव चरणी ठेवी तो माता जय देव अवतरती तू येता धर्मांते ग्लानी नास्तिका नाही तू लाभिसी निज भजनी लाभिसी नाना लीला संख्य रूपानी हरिसी दीनांचे तू संकट दिन रजनी जय देव राजाधिराज योगी राज परब्रह्म श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की